అయితే చాలా బాగా అనిపించింది. సో నాకైతే చాలా భయంగా ఉంది. ఇది చూడంగానే అసలు ముందు నీళ్ళు ఆ ఫ్లోటింగ్కి ముందు అసలు ఒకసారిగా నాకు రాళ్ళ గుండె జల్లుమనిపించింది. సో ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చేస్తే చాలా బాగుంది. మీకు చూపిస్తాను. సో అదిగోండి, సో చూసారా ఎంత హెవీగా వెళ్తుందో ఫ్లోటింగ్. సో చాలా అంటే నిజంగా చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ మటుకి. సో హాయ్ గైస్, మేమైతే ఇప్పుడు ఊరు వెళ్తున్నాం, విజయవాడ వెళ్తున్నాము. సో గ్యాస్ అయితే ఇంకా ఫైనల్గా అయితే మనం హైవే ఎక్కేస్తున్నాము. ఇప్పుడైతే మనం అక్కడ నుంచి ఇందా చూపించాం కదా ఆ వీడియోలో, అక్కడ నుంచి మనం గుంటూరు బస్ స్టాండ్ బయలుదేరాం. సో ఇప్పుడు హైవే ఎక్కేస్తున్నాము. సో ఇప్పుడు నవ్వు గో టు విజయవాడ టెంపుల్. సో గ్యాస్ ఇదిగోండి, ఫైనల్గా అయితే మనం విజయవాడ దగ్గరలో ఉన్నాము. ఇది వచ్చేసి మంగళగిరి అండి, మొత్తం ఏరియా అంతా మంగళగిరి, ఈ టౌన్ కూడా. సో మనకి విజయవాడ అయితే కొంచెం దగ్గరలో. సో గ్యాస్ ఇదిగోండి, చూసారా ఇది వచ్చేసి కృష్ణా రివర్. చూసారా మనకి వర్షాలు బాగా పడటం వల్ల ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అక్కడ కనిపించేది అటువైపు ప్రకాశం బ్యారేజ్. మీకు ప్రకాశం బ్యారేజ్ కూడా చూపిస్తాను. చూస్తారు కదా పెద్ద బస్ స్టాండ్. ఇదైతే ఫ్లోటింగ్ కూడా చాలా ఉంటుందండి బస్ స్టాండ్లో. సో ఈ బస్ స్టాండ్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ బస్సు దిగే పాయింట్ ఒకటి ఉండదు. మళ్ళీ బస్ స్టాప్స్, మళ్ళీ మనం వెళ్ళాల్సిన ప్లేసెస్ అంటే సపోజ్ గుంటూరు నుంచి విజయవాడ కానీ, గుంటూరు నుంచి ఒంగోలు కానీ, లేకపోతే విజయవాడ నుంచి వైజాగ్ కానీ, రాజమండ్రి కానీ అలా వెళ్ళేవి కూడా చాలా ఉంటాయి. సో ఇది పెద్ద బస్ స్టాండ్. సో ఇప్పుడు ఫైనల్గా అయితే మనం ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము, అమ్మవారి టెంపుల్కి. అది మీకు చూపిస్తాను. ఇప్పుడు దారిలో మనకి వెళ్తే కొంచెం కృష్ణా రివర్ దగ్గర ఒక పాయింట్ ఉంటుందండి, ఆ పాయింట్ కూడా మీకు చూపిస్తాను. గ్యాస్ ఫైనల్గా అయితే మనం కృష్ణా రివర్కి వచ్చేస్తాము. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను కృష్ణా రివర్. సో కృష్ణా రివర్కి ఫ్లోటింగ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి. సో కిందకి వెళ్తానికి కూడా అవకాశం లేదు, చాలా తక్కువ. చూసారా ఇదిగో రెడీ చూడండి. సో మీకు ఫ్లోటింగ్ చూపిస్తాను ఎలా ఉందో. చూసారా గ్యాస్, ఫ్లోటింగ్ అయితే మామూలుగా లేదు, అంత స్పీడ్గా వెళ్తున్నాయి చూడండి. సో చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. గేట్లు మొత్తం ఎత్తేస్తారు, 70 గేట్లు ఎత్తేసారంట. సో గేట్లు మొత్తం ఎత్తేస్తేనే ఫ్లోటింగ్ చూడండి. అదిగోండి బ్రిడ్జికి చూడండి, ఆ బ్రిడ్జికి పై దాకా వచ్చినాయి. ఫ్లోటింగ్ ఎలా అంత స్పీడ్కి వచ్చి ఎలా కొడుతుందో. సో ఓకే, నేనైతే ఇప్పుడు ఒకసారి చూడడానికి కిందకి వచ్చాను, మరి కిందకి వెళ్ళలేనండి. సో ఇదిగోండి గేట్లు అయితే మొత్తం ఎత్తేసారు, ప్రకాశం బ్యారేజ్ గేట్లు. అదిగోండి చూసారా అక్కడ అన్ని గేట్లు మొత్తం ఫ్లోటింగ్ చూడండి ఎలా వస్తుందో, మొత్తం గేట్లన్నీ ఎత్తేసారు. సో కృష్ణా రివర్ అయితే చాలా అంటే చాలా బాగా అమ్మవారు ప్రవహిస్తూ ఉంది. మనకి కనిపిస్తుంది కదా, ఆ కనిపించే కొండే మనకి అమ్మవారి కొండ. అదిగోండి పైన టెంపుల్ కనపడుతుంది కదా, అదిగోండి. సో ఆ టెంపుల్ కనపడే కొండే అమ్మవారి ఉన్న కొండ అండి. సో దాని ముందే ప్రకాశం బ్యారేజ్ అది. ఓకే గాయ్స్, నేనైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి చూపిస్తాను. సో కృష్ణా రివర్ చూసారు కదా ఎంత బాగుందో. దిగాను. సో ఫ్లోటింగ్ ఎక్కువ దిగలేదు. సో ఇక్కడైతే కొంచెం ఫోటోలు కూడా చాలా బాగా వచ్చాయండి, లొకేషన్స్ కూడా. సో చూసారా కృష్ణా రివర్ ప్రవాహం అయితే చాలా అంటే చాలా స్పీడ్గా ఉందండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి వచ్చినా కానీ. సో మరీ లోపలికి వెళ్ళకూడదు. కింద ఉన్నారు. సో ఇదిగోండి కొంతమంది కూడా కింద ఉన్నారు అందరూ. సో అంటే మనం జాగ్రత్తగా ఉంటే పర్లేదండి, కాకపోతే కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, మరి అంతగా లోపలికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ నుంచి అయితే కూడా చూడొచ్చు. నేనైతే ఇదిగోండి ఇక్కడ నుంచినే ఉన్నాను. సో నేనైతే ఇక్కడ నుంచేనే మొత్తం ఇక్కడ అన్ని వీడియో కనపడడం తీస్తున్నాను. సో ఇది చూసారా చాలా అంటే చాలా అంటే ఈ గేట్లు ఎత్తేస్తారు కదండి, మనకి వర్షాల వల్ల బాగా ఫ్లోటింగ్ ఉండడం వల్ల. సో ఈ కృష్ణా రివర్కి బాగా ఫ్లోటింగ్ అవడం వల్ల సో గేట్లన్నీ ఎత్తేస్తారు. సో ఇది చూడడానికి లొకేషన్ కూడా చాలా అంటే ఈ టైంలో వస్తే కొంచెం బాగుంటుందండి, కాకపోతే మరీ ఎక్కువగా ఫ్లోటింగ్ ఉండడం వల్ల అయితే ఎక్కువగా అలౌ చేయట్లేదు. సో కొంచెం ఫ్లోటింగ్ తగ్గినాకైతే ఇంకా లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడైతే ఫైనల్గా ఇంకెళ్ళి అమ్మవారికి వెళ్ళి స్నానం చేయాలండి. ఇంకా వెళ్ళి నేను మా డాడీ ఫ్రెష్ అప్ అయ్యి సో అమ్మవారి దర్శనంకి అయితే వెళ్తాము. ఇదిగోండి చూసారా అసలు చూడండి ఫ్లోటింగ్ చాలా అంటే చాలా స్పీడ్గా ఉంది, చాలా బాగుంది. సో ఆ కృష్ణానది అమ్మవారు ఇలాగ ఉరకలెత్తో చూస్తుంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. సో అసలు ఆ అనుభూతి వేరండి, మనం రియాలిటీగా వచ్చి చూస్తే పైలేస్తుంది. సో మీకు కెమెరాలో అంతగా అర్థమవచ్చు, రియాలిటీగా అయితే అసలు అది మామూలుగా లేదండి, అంతగా ఉంది ఎక్కువగా ఫ్లోటింగ్. ఇవన్నీ చూడండి అసలు వాటర్ అంత స్పీడ్గా వెళ్తున్నాయో. సో కాకపోతే ఈ కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వచ్చినప్పుడు. సో అంటే మరీ లోపలికి వెళ్ళకుండా పైనుంచి చూసుకొని పైనుంచి అన్నీ చూసి మనం ఎంజాయ్ చేయొచ్చండి. సో గ్యాస్ ఇదిగోండి ఫైనల్ కదా మనం ప్రకాశం బ్యారేజ్ మీదకి వచ్చాం. నాకైతే చాలా అంటే చాలా భయంగా ఉందండి. సో అలాగా ఆ కింద చూస్తుంటే అసలు ఆ ఫ్లోటింగ్కి చాలా అంటే చాలా భయం అనిపించింది. చూసారు కదా చూడండి ఫ్లోటింగ్ ఎంత హెవీగా వెళ్తుందో, వాటర్ ఎంత హెవీగా వెళ్తుందో చూడండి. సో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో అదిగోండి
సో చూసారా ఎంత ఎంత హెవీగా వెళ్తుందో ఫ్లోటింగ్. సో చాలా అంటే నిజంగా చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. మనకి చాలా బాగా అనిపించింది. సో నాకైతే చాలా భయంగా ఉంది. ఇది చూడంగానే అసలు ముందు నీళ్ళు ఆ ఫ్లోటింగ్కి ముందు అసలు ఒకసారిగా నాకు గుండె జల్లుమనిపించింది. సో ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చేస్తే చాలా బాగుంది. సో ఇది విధంగా ఎలా చేస్తున్నాడు మా నాన్నకి అసలు భయమే లేదు. సో నాకైతే చూడంగానే ఒకసారిగా గుండె జల్లు అనిపించిందండి. సో ఫ్లోటింగ్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. చూసారా? సో అందరూ వచ్చిన టూరిస్ట్ కూడా అలాగా వచ్చి అంటే ఈ యొక్క లొకేషన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. సో నాకు కూడా చాలా బాగా చాలా ఎగ్జైట్మెంట్గా చాలా ఎంజాయ్గా అనిపించింది. సో కానీ కొంచెం భయం వేసింది. మనకైతే ఫైనల్గా ప్రకాశం బ్యారేజ్ వ్యూ అయితే మొత్తం అయిపోయిందండి. సో కృష్ణారావు యొక్క అంటే గేట్లు మొత్తం ఎత్తారు కదా, 70 గేట్లు మొత్తం ఓపెన్ చేశారంట. సో ఫ్లోటింగ్ మటుకి చాలా హెవీగా ఉంది. సో కానీ ముందు చూద్దాను లొకేషన్ మటుకి చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎగ్జైట్మెంట్గా అంటే మనసుకి అదొక ఎంజాయ్ఫుల్గా హ్యాపీగా ఉందండి. సో అంటే క్లైమేట్ కూడా చూడండి ఎంత చల్లగా ఉందో. సో చాలామంది వస్తారు. ఇలా ముందుకెళ్ళి మనం అటు వెళ్తే అక్కడ నుంచి బస్సులు ఉంటాయండి, ఫ్రీ బస్సులు కొండపైకి. సో ఆ బస్సులకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇవి కూడా వెళ్తాయండి ఆటోలు. అదిగోండి అమ్మల కన్నమ్మ, ముగ్గురమ్మల మూలకొట్టమ్మ, బెజవాడ కనక దుర్గమ్మ తల్లి, ఆ తలవై కొలువున్న ఇంద్రకీలాద్రి అండి. సో అమ్మవారు చాలా అంటే చాలా మహిమగల అమ్మవారు, చాలా శక్తిగల అమ్మవారు. సో కాశ్మీర్ ఫైనల్గా అయితే మనం గుళ్ళకి వచ్చేస్తాము. ఇప్పుడు ఇది వచ్చేసి అమ్మవారికి మనకి ఇస్తాం వెంట్రుకలు. సో వెంట్రుకలకి వెళ్ళే మార్గం ఇది. సో ఇప్పుడైతే మేము ఉన్నాము. టికెట్ 40 రూపాయలు మాత్రమే. దేవస్థానం నిర్ణయించిన చలనీయాలు టికెట్ రుసుము మాత్రమే. గుండె అయితే చేయించుకున్నాను అమ్మవారికి అయితే వెంట్రుకలు ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం కృష్ణమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దాము. సో పైన అండి. సో కృష్ణమ్మవారి దుర్గమ్మవారి టెంపుల్. సో పైకి వెళ్దాము. సో గ్యాస్ ఫైనల్గా అయితే మనం వచ్చేసాం, కొండపైకి టెంపుల్ పైకి వచ్చేసాము. సో ఇదిగోండి ఇదండి అమ్మవారి టెంపుల్. సో ఇలా మనం నడుచుకుంటే వెళ్ళాలి. లగేజ్లు అన్నీ ఇక్కడ ఇచ్చేసేయాలి, సెల్ పాయింట్ లగేజ్ అనేవి. సో మనం ఇప్పుడు వెళ్తున్నాము. గైస్ ఫైనల్గా అయితే మనకైతే అమ్మవారి దర్శనం చాలా బాగా అయిందండి. ఇదే అండి అమ్మవారి యొక్క రాజగోపురం. దీనే రాజగోపురం అంటారు. దీని బయట అయితే ఫోన్లో ఫోటోలు తీస్తారండి. ఫోన్లే కాదు కెమెరాస్ కూడా ఫోటోలో తీసుకోవచ్చు. సో చూస్తారు కదా జనం చాలామంది ఉన్నారు. సో అందరూ ఇక్కడ మనకి సెల్ పాయింట్ అంటే కెమెరాస్ ఫోటోకి అయితే ఎలా ఉందండి. జై దుర్గా భవాని. గైస్ ఇంకా ఫైనల్గా అయితే అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయింది. మీరు చూసారు కదా అక్కడ అమ్మవారి గోపురం ముందు అలా కోలాటం వేశారు భక్తులు. సో ఇంకా ఫైనల్గా అయితే అమ్మవారి దర్శనం చేసేసుకొని మేమైతే ఇంకా రిటర్న్ బయలుదేరామండి. సో రిటర్న్లో కూడా కృష్ణారావు వ్యూ పాయింట్ కూడా ఇది చెప్పాను కదా, అంటే ఇక్కడ అనేది ఇది ఒక పార్క్ అండి. సో ఫ్లోటింగ్ ఉండడం వల్ల ప్రస్తుతానికి ఎలా ఉన్నది లేదు. ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.